ఆదివారం పొద్దున్నే మా గోదావరి వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి. మరి ఎవరినో తీసుకురాకపోతే ఊరుకుంటారు ఇటోళ్ళు. అందుకని కూడా మా మరదలను తీసుకొచ్చేసిందండి రొయ్యలు. అదేవిధంగా వాళ్ళ నాన్న అయినటువంటి మా మామకాన్ని తీసుకొచ్చేసానండి. అయినా అండి బాబు, ఎవరో పండుగప్ప వాళ్ళ ఇద్దరిని కూడా వచ్చేసానండి. మరి బాగోదు కదా, ఫీల్ అయిపోతారు. మరి వాళ్ళ కోసం కూడా ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా. అందుకని సరదాగా రొయ్యలు బిర్యానీ చేసేసామండి. ఆ మాత్రం చల్ల కాగే నోట్లోను మా మరదలు అనేటువంటి రోజులను శుభ్రంగా వేసేసి వాళ్ళకి పశు స్నానం చేసేసామండి. బాగాను వాళ్ళ స్విమ్మింగ్ పూల్లో తెగ కొట్టేస్తున్నారన్నమాట. ఈ పరంగా కొమ్మలాడుతా స్మెల్ అంతా రూమ్ అంతా పట్టేసిందండి బాబా. అయితే ఇంకేనండి, ఆ వాసన పీరుతుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉందండి. ఈ రోజులో మరి కూర కోసం కూడా రెడీ చేసేసుకోవాలి కదండి. మరి పండుగ అప్పగారు మా మామగారు ఫీల్ అయిపోతారు. అందుకని ఒకరిని చూసి ఒకరిని చూడకపోతే ఫీల్ అయిపోతారని ఇద్దరికి ఒకేసారి పిలిచామండి కుంపట్లో. ఒక పక్కన పండుగ అప్పగారని మామగారిని, మరో పక్కన మరదలైనటువంటి రొయ్యల్ని రెండేట్లకి కూడా సపరేట్ పెనాలు పెట్టేసామండి. వాటిని శుభ్రంగా ఏమేమి కావాలో అన్నీ వేసేసి శుభ్రంగా ఉడకేసేసామండి. కానీ ఉందండి, ఏ మాటకి ఆ మాట చెప్పాలి కానండి, ఆ స్మెల్ బయట గుమ్మేస్తుంటే ఎంత హాయి అంటే అండి, అబ్బాబ్బాబ్బా నోట్లో లాలాచలం అలాగే ఊరిపోతుందండి. ఇగో చూసారా, ఓ పక్కన పండుగ అప్పగారు నేనంటే నేను మా అల్లుడి కోసం ఉడికిపోవాలని ఇది, నేనంటే నేను అని ఈ పక్కన ఏంటి మా మరదలు అనేటువంటి రొయ్యలు ఒకరికొకరు పోటీ పడిపోయి మరీ ఉడికేస్తున్నారండి. చూసారా, పొసలు కొట్టుకుంటాను, ఊపిరి పీల్చుకుంటాం, మరీ ఉడికిపోతున్నారు మా మరదల్లో. అంత అంటే మనం అంటే అంత ఇష్టమండి బాబు వాళ్ళకి. ఏ మాట చెప్పాలండి, గోదావరి మావి కంటే చాలా పానం అంటుంది నేను అంటేనే. చూసారా, ఒండిగా అప్పగారు ఏ మాత్రం తగ్గేది లేదు అన్నట్టు కానీ ఉడికిపోతున్నారండి బాబా. ఒకరికొకరు పోటీ పడుతున్నారు మరి. చూసాను మరి రొయ్యలు మా మరదలు ముందే చెప్పారండి, మమ్మల్ని కొంచెం స్పెషల్గా చూసుకోవాలి, లేకపోతే బాగోదని. వాళ్ళ కోసం ఏదో ఉండాలి కదండి, కొంచెం శనగపప్పు కూడా వేసేసేవాళ్ళు. అలాగే అవి వాటిని తినుకుంటారు రెండు కలిసి స్విమ్మింగ్ పూల్లో ఎత్తుకుంటున్నట్టు చక్కగా ఉడికిపోతున్నాయండి. బాగుంటుందండి, ఏ మాట చెప్పాలి కానీ శనగపప్పు రొయ్యలు కాంబినేషన్ వండేలాగా ఉంటాయండి. ఆ గట్టి కూడా లాలజలంగా ఆడిపోతూ ఉంటుందండి. అంత అలాంటి టేస్ట్ చెప్పదు రెండాట్లు కూడా. అందుకేనండి బాబా, చక్కగా గోదావరి ఉండిపోతుంది పిల్లలకి మంచి అదృష్టం అండి. మా మామగారు పండుగ అప్పగారు ఉడికిపోయారండి. అప్పుడు నేను రెడీ అయిపోయినాళ్ళే, నన్ను వేసుకుని శుభ్రంగా తినేయి అన్నట్టుగా మనకి దర్శనం ఇచ్చేసారండి. పండుగ అప్పగారంటే పండుగ అప్పగారండి.